వెల్కమ్ బ్యాక్. 2.5 ఏళ్ల కిందట కనీసం రాజధాని కూడా లేని మాతృ రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది 70 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు ఏకంగా గుజరాత్ ను కూడా వెనక్కు నెట్టి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఇంతటి ఘన విజయం ఎలా సాధించింది? రాజధాని ఏర్పాటు చేసిన ఏడాదిలోనే మొదటి స్థానంలో ఎలా సగర్వంగా నిలిచింది? రెండున్నరేళ్ల కిందట నవ్యాంధ్రగా నడకలు మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలవటం నిజంగా గర్వకారణం. పరిశ్రమల స్థాపనకు కావలసిన అన్ని విధానాలలో ఏపీ ఇప్పుడు టాప్ లో ఉంది. గత ఏడాది కూడా గుజరాత్ తర్వాత స్థానం ఏపీదే. అంటే రాజధాని లేకుండా ప్రయాణం ప్రారంభించిన మొదటి ఏడాదే రెండో స్థానం దక్కించుకున్న ఏపీ రెండో ఏడాది మొదటి స్థానానికి రావటం పెద్ద ఆశ్చర్యం కాకపోయినా పాయింట్ల విషయంలో మాత్రం గత ఏడాది కన్నా 28 పాయింట్లు ఎక్కువ దక్కించుకోవటం విశేషం. పరిశ్రమలకు పెద్దపీట వేసే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న వికేంద్రీకరణ విధానాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టాయి. వికేంద్రీకరణ పంథాలో నడుస్తూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలను స్థాపించడానికి అనుకూలంగా మార్చేశారు. ఇందుకోసం తమ పారిశ్రామిక విధానాలను పూర్తిగా సరళీకరించడంతో పాటు అన్ని ఆధునికీకరించి నేటి అవసరాలకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేశారు. పరిశ్రమ పెట్టడానికి ఎవరైనా ఏపీకి వస్తే అతి తక్కువ వ్యవధిలోనే అన్ని అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సింగిల్ విండో ద్వారా అనుమతులన్నీ కేటాయిస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకోవటం దగ్గర నుంచి ఫీజుల చెల్లింపు, స్టేటస్ తెలుసుకోవటం, అప్లికేషన్ల పరిశీలన, అనుమతులు అన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాట్, సిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్సుల కోసం ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో పరిశ్రమలకు నమ్మకం ఏర్పడింది. ఇక నిర్మాణ అనుమతులు, బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఆన్లైన్లోనే ఇస్తున్నారు. ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ థాట్ ప్రాసెస్ని చాలా సీరియస్గా తీసుకుని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మెజర్స్ అనేది చాలా క్విక్గా తీసుకుంటాం, వాటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం, ఒక డెఫినెట్ టైం ఫ్రేమ్తో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఉదాహరణకి రాజధాని ప్రాంతంగా అమరావతిని డిసైడ్ అయిన తర్వాత భూసేకరణలో 33,000 ఎకరాలు దాదాపుగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేకరించడం, అట్లాగే పట్టిసీమ ప్రాజెక్టుకు ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్ లోపల కంప్లీట్ చేయడం, అట్లాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును కూడా 2018 లోపల కంప్లీట్ చేయాలని చూడడం. ఇదంతా ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక వీటితో పాటు పర్యావరణ కాలుష్య అంశాలకు సంబంధించిన అప్లికేషన్లు కూడా ఆటోమేటెడ్ వ్యవస్థతోనే అనుసంధానం చేస్తున్నారు. దీంతో అప్లికేషన్ స్టేటస్ సులువుగా తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇది పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక కొత్త పరిశ్రమలకు అనుగుణంగా కార్మికులు, పన్నులు, పర్యావరణ అంశాల తనిఖీల విషయంలోనూ అవసరమైన మార్పులు తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాలను ఆన్లైన్లో అప్డేటెడ్గా ఉంచడం వల్ల పారిశ్రామికవేత్తలకు అత్యంత అనుకూలంగా ఉంటూ వస్తోంది. వీటితో పాటు కమర్షియల్ కోర్టులు, కమర్షియల్ డివిజన్లు, అప్లెట్ల చట్టాల విషయంలో కూడా ఈ పేమెంట్, ఈ ఫైలింగ్, ఈ సమన్లు ప్రవేశపెట్టడంతో సమయం ఆదా అవుతోంది. ఈ అన్ని విధానాలు ఏపీని పరిశ్రమల స్థాపనలో ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ స్టేట్ గా నిలబెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ చాలా చర్యలు తీసుకుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే సర్వైవల్ అనమాట. ఎందుకంటే డివిజన్ వల్ల ఇండస్ట్రీస్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చినాయి. ఇండస్ట్రీ లేనటువంటి వ్యవసాయకంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కాబట్టి ఎకానమీ కానీ డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా చర్యలు తీసుకుందని చెప్పాలి. అందుకే మొదటి స్థానంలో ఉంది. దాదాపు 10,000 యూనిట్లకి వాళ్ళ క్లియరెన్స్ 2016లో ఇచ్చారని చెప్పి మనకి వార్తలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అవసరం అన్నమాట ఇది. వాటి ఎకానమీ డెవలప్ చేసుకుని అభివృద్ధి పథంలో నడవాలంటే తప్పనిసరిగా ఈ చర్య తీసుకోవాలి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ముందుంది. ఇక పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూములు, అనుమతులు, నీరు, విద్యుత్, మానవ వనరులు వంటి మౌలిక వస్తువుల విషయంలో ఏపీ కూడా అగ్రస్థానంలో ఉండటం కూడా ఈ జాబితాలో మొదటి స్థానంలోకి నిలవటానికి అనుకూలంగా ఉంది. ఇలా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని రేకెత్తిస్తున్న ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రగతి మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక వచ్చే ఏడాది కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు
మొదటి స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది 340 సంస్కరణల్లో కొన్నింటిని తొలగించే అవకాశం ఉంది. అంటే అప్పుడు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలు 100కి 100 పాయింట్లు దక్కించుకుని మరో రికార్డు బద్దలు కొడతాయేమోనని పారిశ్రామిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనకి ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకంగా మన స్టేట్కి వచ్చేసరికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల అది ఒక చాలా సెట్ బ్యాక్గా ఉంది. ప్రత్యేకంగా చూస్తే వాడు మన క్యాపిటల్ అమరావతికి మనకు ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా అది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కనుక ఎంత ఎర్లియస్ట్గా అంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ తీసుకొచ్చి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న ఒక ఏషియన్ కంట్రీకి కానీ యూరోపియన్ కంట్రీకి కానీ ఒక మనం ఇక్కడ హబ్ క్రియేట్ చేస్తే కనుక ఇంకా ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ స్కోర్ కన్నా కూడా ఇంకా మీరు పర్సనల్ గ్రోత్ ఆ ఎయిర్ కనెక్టివిటీ కనుక మనం ఇమీడియట్గా పెంచగలిగితే ఈ గ్రోత్ అనేది ఇంకా డబుల్ డిజిట్లోకి వెళ్ళిపోతుందని. ఇలా పరిశ్రమలకు సానుకూల ఆహ్వానం పలికేలా అనుసరిస్తున్న విధానాలు కొత్త పరిశ్రమలకు ఉపాధికి ఏపీని వేదికగా మారుస్తున్నాయి. అమరావతి ఏర్పాటులో ప్రజల సహకారం ఎంత ఉందో ఆ రాజధానిని కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేసేందుకు టీడీపీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కృషి చేస్తోంది. ఇలా తమ సామర్థ్యాలను సత్తాను నిరూపించుకునేందుకు 2 రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో 2 రాష్ట్రాలు ఇదే వేగంతో దూసుకెళ్లేలా ప్రభుత్వానికి ప్రజలు మీడియా నుంచి పూర్తి సహకారం అందుతోంది. విడిపోయి 2 రాష్ట్రాలు ఇలా పరస్పర సహకారంతో దూసుకెళ్తూ ఉంటే సమీప భవిష్యత్తులో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలుగా ఎదుగుతాయనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.